భూపాలపల్లి మున్సిపాలిటీ జంగేడు శివార్లోని కాసింపల్లిలో గల సర్వే నెంబర్ 1630, 1631, 1632, 1647లో గల 14 మంది రైతులకు చెందిన సుమారు 40 ఎకరాల భూమిని మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, అతని అనుచరులు, బంధువుల పేరు మీద అక్రమ పట్టాలు చేయించుకున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు గ్రామానికి చెందిన రైతులు. జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం జరిగింది. కాగా ఈ ప్రజావాణిలో కాసింపల్లికి చెందిన బాధిత రైతులు కబ్జాకు గురైన భూమిని తమకు ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. మేము కాసింపల్లి నివాసులు, మాకు ఉండబడిన భూమి కొత్త హరిబాబు వైస్ చైర్మన్ గారు కబ్జా చేసినారు. మా భూములు మాకు కావాలని ఈరోజు కలెక్టర్ గారిని కలవడం జరిగింది. అట్లాగే సిఐ గారికి డిఎస్పీ గారు కూడా ఇవ్వడం జరిగింది. మా భూములు మాకు వచ్చేదాకా ఎలాంటి ధర్నాలైనా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా భూములు మాకు పక్కకు కావాలి. ఏం కొంటారు దాన్ని? తెనుగొనుకుంట్ల, పున్నరసాయకుంట్ల. వీరితో పాటు ప్రస్తుతం ఉన్నటువంటి మున్సిపాలిటీ సర్వే నెంబర్ 978లో 23 మంది రైతులకు సంబంధించిన 4 ఎకరాల భూమి కూడా కొత్త హరిబాబు తన అనుచరులతో బెదిరించి తెల్ల కాగితం మీద సంతకాలు చేయించుకొని భూమిని అక్రమంగా లాక్కున్నారని కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. కాగా దరఖాస్తును స్వీకరించిన కలెక్టర్ సానుకూలంగా స్పందించి విచారణ చేపట్టి రైతులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రైతులు ఆర్బీ న్యూస్ తో మాట్లాడారు. కాసింపల్లి శివార్లో నర్సకు సంబంధించిన భూమి, మా తాతలు ముత్తాతలు సంపాదించిన భూమి మాకు దౌర్జన్యంగా మా వాళ్ళని తెల్ల కాగితం మీద సంతకాలు పెట్టించుకొని భూమి లాక్కున్నారు వైస్ చైర్మన్ మున్సిపాలిటీ. ఇప్పుడు ఈరోజు ఆ భూమికి సంబంధించి మేము కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఆ భూమిని వెంటనే తక్షణంగా చర్యలు తీసుకొని మా భూమి మాకు ఇప్పించగలరని వేడుకుంటున్నాం. కొత్త హరిబాబు, మాజీ చైర్పర్సన్, వైస్ చైర్మన్.